हेलो दोस्तों, वेलकम टू बाबूभाई ब्लॉग्स। ये आप उनका नाम బాబుబాయ్ స్మార్ట్ బోల్తే ఇక మన హైదరాబాద్లో ఫిరాయించనీకి మంచి ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో వీడియోలో చూపిస్తున్నా, చూసుకోర్రి. ఇక మన ఉప్పల్లో చూసుకుంటే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పక్కనే పిస్తా హౌస్, ఫుల్ ఎంజాయ్ చేసుకోర్రి. మరి ఆ పక్కనే ఉంది ఉప్పల్ పిఎస్. యాక్టింగ్లు చేస్తే బొక్కలు ఇరగొట్టి పక్కలు సెట్ చేస్తారు, మళ్ళా చూసుకోర్రి. ఇంకో ఈ పక్కనే లెఫ్ట్ కొడితే వచ్చేస్తుంది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, చూసుకోర్రి. చిల్డ్ భయా. ఇక మనమైతే ఉప్పల్ నుండి ముందు బగాయించుకుంటా అప్సిగూడది పోతున్నాం. అయితే ఇక్కడ ఒక భయాది బండ అయిపోయింది. ముంగట పెట్రోల్ బంక్ ఎట్లాగో ఉంది కానీ మనం వెళ్ళిపోయినాం అనమాట. తర్వాత బంక్ బంద్ ఉంటే రివర్స్ కొట్టి భయాకి మనం టో కొట్టేసినాం. ఈ పక్కనే ఉంది జెన్పాక్. మన హైదరాబాద్, తెలంగాణ, ముంబై, కర్ణాటక అన్ని స్టేట్ల నుండి ఇక్కడికి వచ్చేసి జాబులు కొట్టేస్తారనమాట. మనకి జాబులు కొట్టే ఉద్దేశం ఏం లేదు కానీ మీరైతే సపోర్ట్ చేసేవ్రీ. ఇక పోతుంటే ఎన్జిఆర్ దాటి మన అప్సిగూడ వచ్చేసింది. మన అప్సిగూడలో ఏం ఫేమస్ అంటే పుల్లారెడ్డి అంటే తెలుసుగా భయ. బోరా అని ఉంటాయి స్వీట్స్. పక్కనే రైట్ సైడ్లో ఉంది, వెళ్ళిపోర్రి, ఎంజాయ్ చేసుకోర్రి. ఇక మనం మెల్లగా ముందుకు పోయి భయ్యాకి ఈడ లిఫ్ట్ ఇచ్చేసి అక్కడ నుండి మనం పోతుంటే సిగ్నల్ కాడ ఇది ఒకటి వస్తుంది, చూసుకోర్రి. సుప్రాబాద్ అంటారు. మళ్ళా మనమైతే గిన్నెలో డిన్నర్ చేసినా మస్త్ క్లీన్ అండ్ హైజీన్ ఉంటుంది అన్నమాట. ఇక అట్లానే ముందుకు పోతుంటే బజాజ్ వస్తుంది. ఇక ఈ బజాజ్లో అయితే నేను ఒకసారి బండి ఇచ్చిన భయా, ఏమైనా బోరా అని చేస్తారా. జెన్యున్ రేటింగ్ భయా. నాకైతే మంచిగా చేసిర్రు బండ్లు, ఫుల్ ఖుషి అయిపోయినా నేను. ఇక అట్లానే మనం ముందుకు పోతుంటే ముంగట వస్తుంది తార్నాక. ఇక తార్నాకాలు ఏముంటుంది అంటారా, మన హైదరాబాద్ వాళ్ళ గుండెలలో ఉండేది ఉస్మానియా యూనివర్సిటీ బోల్తే. ఇక ఇదేగా గ్రౌండ్, చూసుకోర్రి. ఇక అందరు పోలీస్ ట్రైనింగ్, మిలిటరీ ట్రైనింగ్ అన్ని ట్రైనింగ్లకి రెడీ అయిపోతారనమాట. మొత్తం పిచ్చి వైబ్ ఉంటుంది పొద్దుగాల. ఇక మీకు కావాలంటే దీని మీద డీటెయిల్ బ్లాగ్ చేసేస్తా, గలీలు కొట్టి. ఇంకా ఈడికైతే మన తార్నాక ఎండ్ అయిపోతుంది అనమాట. ఇక తార్నాక నుండి మెల్లగా పోతే ముంగటికి వస్తుంది మెట్టుగూడ. ఇక మెట్టుగూడ ఆల్గడ్డ బాయిలో అయితే ఒక ఫేమస్ థింగ్ ఉంది. అది ఏంటంటే ఒక మంచి స్విమ్మింగ్ పూల్ ఉందంట భయా. కావాలంటే దాని మీద డీటెయిల్ బ్లాగ్ చేసేస్తా, కమెంట్ చేసేవ్రీ, బాయ్కి సపోర్ట్ చేసేవ్రీ. ఇక మెట్టుగూడ నుండి మెల్లమెల్లగా ముందుకు పోతే వచ్చేస్తుంది సబ్కి शान हैदराबाद की जान, హైదరాబాద్ కా సెంటర్ సికింద్రాబాద్ బోల్తే. ఇక మెల్లమెల్లగా ముందు పోతే ఒక పెద్ద రాయుడు పాయింట్లో ఉచ్చబోతుందన్నమాట. అయ్యో అర్జున్ రెడ్డి మొత్తం బోరాన్ అయిపోయిండు. ఎందుకు భయ ఆగిట్లా మందు తాగుతారు, కొంచెం లిమిట్లో తాగుర్రి. గట్లా పాయింట్లలో ఉచ్చబోసుకోకుర్రి. పెద్ద రాయుడు పాయింట్లో ఉచ్చబోసుకున్నావు చూడు. ఇక సికింద్రాబాద్ పోయే ముందు నాకు ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చింది. మా చోటా భీమ్ గాంధీ ట్రైన్ పంచర్ అయిందని చెప్పి షెడ్కు పంపిస్తున్నా భయ, పంచర్ చెప్పనీకే. ఇక మీరు ఇట్లా మెల్లమెల్ల నాతో రార్రి. ఇక వచ్చేసినాం చూడుర్రి. పెద్ద పిల్లర్లు వేసుకొని సికింద్రాబాద్ కమాన్ చూడుర్రి. అగో భయా, ఇదే అంటారు మొత్తం పెద్ద పిల్లర్లు వేసుకొని హైదరాబాద్ కా సెంటర్. అరే గుద్దుతారు. అరే ఈ అబ్బా ఆపరే, ఈ అబ్బా ఈడు ఎక్కిచ్చి పడేస్తుండు. సరే చూస్తురా ఖాళీ ట్రిపుల్ రైడింగ్ పోలీస్ భయాలు చూస్తే ఇచ్చి పడేస్తారు ఖాళీ. మొన్ననే నా కార్కి పేపర్ లేవు అని ఇచ్చి పడేసారు, లోపల సీజ్ చేసి పడేసారు భయా. సో అన్ని డాక్యుమెంట్లు పెట్టుకొని వర్రి. వచ్చేసినాం చూడుర్రి సికింద్రాబాద్, హైదరాబాద్ కా సెంటర్. ఇక నేను మీకు చూపించాల్సిన ప్లేస్ వచ్చేసింది భయా. బ్లూసీ అంటే తెలుసు కదా ఏం ఫేమస్. ఖాళీ చాయ్ ఉంటుంది చూడు, మామూలు చాయ్, గోల్డెన్ చాయ్, రెండు దబాకి ఎగ్దమ్ ఉంటుంది. ఇక నేనైతే చాయ్ తాగేసిన, కొన్ని ఫోటోలు దిగేసిన, ఓవర్ యాక్టింగ్ చేసేసిన. చాయే కాకుండా ఇంకా గిల్పసన్ డబల్ రొట్టెల్, ఫైన్ బిస్కెట్ అన్నీ ఉన్నాయి. మీరు భర్పూర్ తినేర్రి. సో బాయ్ టు బ్లూసీ అనమాట. ఇక ఆ పక్కనే మోండా మార్కెట్ ఉంది. ఇక అందులో దబ్బాంచి బట్టలు గిట్టాలు కొనేసారు, కూరగాయలు కొనేసారు, గిడిబుటి అన్నీ దొరుకుతాయి అనమాట. ఇంకా ఈ పెద్ద పిల్లర్లు దాటి పోతుంటే నాకు ఒక చిన్న మాట గుర్తొచ్చింది.
అరే హైదరాబాద్లో ఎక్కడైనా లెఫ్ట్ ఫ్రీ ఉంటుందిరా, లెఫ్ట్ ఫ్రీ వదలండ్రా. అంబులెన్స్ పోనీకి ప్లేస్ ఉంటుంది, ఆక్యుపై చేసుకోకండ్రా. సబ్స్క్రైబ్ కొట్టండ్రా బాబు.